Hi everyone, welcome back to our channel J Kamatam. I hope all are doing good. ఏంటి ఈరోజు ఏ వీడియో అని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. మనం ఈరోజు ఈ వీడియోలో యమ్మీ డెలిషియస్ అండ్ ట్యాంగీ మ్యాంగో రైస్ రెసిపీ చేయబోతున్నాము. ఇది మెయిన్లీ ఏమంటే వన్స్ మనం ఇలాగ చేసి పెట్టుకుంటే దెన్ 15 to 20 days వరకు ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మెయిన్లీ లైక్ ఎవరైనా హాస్టలర్స్ ఉన్నా కానీ లేదంటే ఏదైనా వర్క్ వల్ల బయట వెళ్తున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళచ్చు. దీనికి నేను ఫస్ట్లీ 2 రా మ్యాంగోస్ తీసుకున్నాను అండ్ దెన్ క్లీన్గా వాష్ చేసుకొని పైన ఉన్న లేయర్ని పీల్ ఆఫ్ చేసుకున్నాను. అలా చేసుకున్న మ్యాంగోస్ని తీసుకొని ఫైన్గా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. దెన్ అలా తీసుకున్న తొక్క ఏదైతే ఉందో అందులోకి రాక్ సాల్ట్ అనేది యాడ్ చేశానండి. ఇలా ఎందుకు యాడ్ చేశానంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది సైడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ వీడియోలో చూడొచ్చు ఎలా వచ్చినాయని. అండ్ దెన్ ఇప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ మనకు కావాలి అనేది చూద్దాము. మెయిన్లీ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకోవాలి. దెన్ గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ కానీ వేసుకోవచ్చు, కానీ నేనైతే గ్రీన్ చిల్లీస్ ప్రిఫర్ చేశాను. దెన్ పల్లీలు, దాన్ని క్లీన్గా పొట్టు తీసుకొని 1 కప్ తీసుకున్నాను. లేటర్ కర్రీ లీవ్స్ అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ చనా దాల్ అండ్ బురద్ దాల్ అండ్ కొద్దిగా వెల్లుల్లి కానీ తీసుకున్నాను. దెన్ కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ అండ్ ఫెనగ్రీక్ సీడ్స్ అండ్ కొద్దిగా ఇంగువ తీసుకున్నాను. దెన్ ఒక బాండీ తీసుకొని అది మంచిగా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. దెన్ నేను ఆయిల్ అనేది యాడ్ చేశానండి. దీనికి కొద్దిగా ఎక్కువ ఎక్సెస్ ఆయిలే కావాల్సి వస్తుంది. సో నేను కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసాను అనుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత దెన్ ఫస్ట్ ఉరద్ దాల్ యాడ్ చేశాను. దెన్ చన్నా దాల్, ఎందుకంటే ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆవాలు మళ్ళీ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవైతే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కానీ అలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత దెన్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక హాఫ్ మినిట్ లేదా 1 minute వరకు వేయించాను. ఇక్కడ నేను చేస్తున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువేనండి, సో కొంచెం టైం టేకింగ్. ఇలాగ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తున్నానండి. కొంతమంది జీలకర్ర కానీ యాడ్ చేస్తారు, బట్ నాకెందుకో ఆ ఫ్లేవర్ నచ్చదు, సో నేను యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని దెన్ ఇంకా కొద్ది టైం అయిన తర్వాత
లైక్ 1 మినిట్ 1.5 మినిట్ అలా అయిన తర్వాత దెన్ ఇక్కడ నేను కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ముందుగా కొద్దిగా సాల్ట్గానే యాడ్ చేశాను, ఎందుకంటే ఇది ఆనియన్స్ అనేది కొద్దిగా మంచిగా ఫ్రై అవుతాయి అనేసి. ఇప్పుడు పసుపు యాడ్ చేయడం వల్ల యూస్ ఏమంటే లైక్ ఆ పసుపు రా స్మెల్ అనేది మనకి రాకుండా కొద్దిగా ఫ్రై అవుతుంది. దెన్ ఇక్కడ నేను కొంచెంగా ఇంగువ అనేది యాడ్ చేశానండి. ఇంగువ యాడ్ చేసి దెన్ మంచిగా ఫ్రై చేశాను. ఇలాగ ఫ్రై అయిన దాంట్లోకి మనం ఏదైతే గ్రేటెడ్ రా మ్యాంగో ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేశానండి. ఆ వాటర్ అనేది సైడ్కి తీసేసి యాడ్ చేయాలి. ఇలాగ యాడ్ చేసిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందులో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఆయిల్ అనేది మనకి కనిపిస్తుంది సైడ్స్లో. దెన్ ఇప్పుడు నేను పల్లీలు యాడ్ చేసుకున్నాను. దెన్ దీన్ని క్లీన్గా మంచిగా మిక్స్ చేసుకొని దెన్ వేడి అన్నం తీసుకొని అందులోకి ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని కలుపుకొని తినొచ్చండి. ఒకసారి మీరు కానీ డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చిందండి. డెఫినెట్గా ట్రై చేయండి మ్యాంగో సీజన్ అవ్వకముందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జే కమతం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.